హలో క్రికెటర్స్, బెంగళూరు వచ్చాను. ఇవాళ నుండి సౌత్ భారత్ ప్రీమియర్ లీగ్ జరగబోతుంది బెంగళూరులో. అలాగే పెద్ద ప్లేయర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి కౌంటీలు జరిగితే కంటెంట్ ఏమన్నా దొరకచ్చేమో. అప్పుడే కదా మీ అందరికీ చూపించగలిగేది. అలాగే మనమైతే ఫ్రెష్ అయ్యాం. కింద మన కోసం కార్లో వెయిట్ చేస్తున్నారు బాలా బ్రో. మరి బయటికి వెళ్దాం పదండి. అలా కార్ ఎక్కి గ్రౌండ్కి స్టార్ట్ అయ్యాం. ఫ్లాట్ దగ్గర నుంచి 40 కిలోమీటర్స్ ఉంది గ్రౌండ్. ఇంకా అలా అద్దంలో చూసే కొద్దీ నిద్ర వస్తుంది. చిన్న నాప్ వేసి లేవగానే గ్రౌండ్ వచ్చింది. ఇది బెంగళూరు ఆచార్య కాలేజ్ గ్రౌండ్, శ్రీమతి నాగార్జున క్రీడాంగణ. కొన్ని అక్షరాలు తెలుగులోనే ఉన్నాయి, అందుకే చదవగలిగా. మనకు ఆత్రం ఆగదుగా, గ్రౌండ్ చూద్దాం పదండి లోపలికెళ్ళి. అవుట్ఫీల్డ్తో సహా మొత్తం ఆస్ట్రో టర్ఫే, పిచ్ కూడా. మొత్తానికి గ్రౌండ్కి అయితే రీచ్ అయ్యాం. మరి కొద్దిసేపట్లో మ్యాచ్లు మొదలవుతాయి. ఫస్ట్ మ్యాచ్ కర్ణాటకకి కేరళకి, సెకండ్ మ్యాచ్ గోవాకి ఆంధ్రాకి. ప్రెజెంట్ అయితే ఎవరు ఆడుతున్నారు, గ్రౌండ్ బుక్ చేసుకున్న వాళ్ళు అనమాట. ఇనాగరేషన్ తర్వాత అన్ని టీముల క్యాప్టెన్స్ కి రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇదే ట్రోఫీ టోర్నమెంట్ లో విన్నర్స్ కి. మ్యాచ్ మొదలవుతుంది. కేరళ బ్యాటింగ్, కర్ణాటక బౌలింగ్. కొంచెంసేపు మ్యాచ్ చూద్దాం. వెళ్ళిపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ పూర్తయింది. కేరళ వాళ్ళు 10 ఓవర్స్కి 117 రన్స్ కొట్టారు. మరి 118 రన్స్ కొట్టాలి కర్ణాటక వాళ్ళు 10 ఓవర్లకి. మరి కొడతారు లేదా కనుక్కుందాం పదండి. కొడతారు లేదా? కర్ణాటక కొడతారు, కేరళనా? కేరళ కొట్టేస్తారన్న, వన్ సైడ్గా. వన్ సైడ్. నువ్వేమంటావు? నేనైతే కర్ణాటక. నేను కూడా కర్ణాటక బుంబుం సలీం. మ్యాచ్ మధ్యలో ఫ్లడ్ లైట్స్ కాస్త డిస్కో డ్యాన్స్ చేసాయి. కేరళ వాళ్ళు బ్యాటింగ్లోనే కాదు బౌలింగ్లో కూడా చింపేశారని చెప్పాలి. మ్యాచ్ దాదాపుగా 40+ రన్స్తో గెలిచారు. మొత్తానికి మ్యాచ్ని అయితే వన్ సైడ్గా గెలిచారు. మ్యాచ్ అయితే అయిపోయింది. కర్ణాటక మీద కేరళ 50 రన్స్తో గెలిచారు వన్ సైడ్గా. మరి సెకండ్ మ్యాచ్ ఆంధ్ర బ్లాస్టర్స్ మన వాళ్ళకి. ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. కానీ ఇప్పుడు టైం వచ్చి అర్ధరాత్రి 1 గంట అయింది. ఇనాగరేషన్ డే కదా, చాలా లేట్ అయింది. లేట్ కాదు, లాగ్ అయిందనే చెప్పాలి. 1 గంట అయింది కాబట్టి మనం బాలాబ్రోతో వచ్చాం కాబట్టి, బాలాబ్రో కర్ణాటక టీం కాబట్టి, వాళ్ళ మ్యాచ్ అయిపోయింది కాబట్టి, వాళ్ళు ఓడిపోయారు కాబట్టి బాలాబ్రో వెళ్ళిపోతున్నారు. ఇది అసలుకే సిటీ అవుట్స్కట్స్, మనం కూడా వెళ్ళిపోవాలి, తప్పదు. ఏమనుకోవద్దు. మరో మ్యాచ్ చూపిస్తాను ఆంధ్ర వాళ్ళది, అలాగే అప్డేట్ కూడా ఇస్తాను. అప్పటి వరకు వేచి ఉండండి. స్టే ట్యూన్. గైస్, గుడ్ న్యూస్ ఏంటంటే బాలాబ్రో కూడా మనతో ఉండి మ్యాచ్ చూస్తా అన్నారు. సో ఖచ్చితంగా మీ అందరికీ హైలైట్స్ అనేది చూపిస్తా. ఇది కేవలం నా వల్ల కాదు, బాలాబ్రో వల్ల. సెకండ్ మ్యాచ్ మన ఆంధ్ర బ్లాస్టర్స్కి, గోవా కర్ణాటక టీంకి. మన ఆంధ్ర బ్లాస్టర్స్ స్క్వాడ్ ఇదే. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. టాస్ వేయబోతున్నారు సిద్ధంగా 2 కెప్టెన్లు. ఆంధ్ర వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. గోవా కర్ణాటక టీం ఫస్ట్ ఫీల్డింగ్కి సిద్ధమవుతున్నారు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్గా తిప్పుస్వామి, లింగా వెళ్తున్నారు. మరి ఏం చేస్తారో చూద్దాం పదండి. తీసుకోండి.
ఫస్ట్ ఇన్నింగ్స్ పూర్తయింది. మొత్తానికి మన ఆంధ్ర వాళ్ళు 78కి ఆల్అౌట్ అయ్యారు. మరి గోవా కర్ణాటక టీం 10 ఓవర్లకి 79 పరుగులు కొట్టాలి. కొడతారులే చూద్దాం. మ్యాచ్ బాల్ టు బాల్ వచ్చింది. 18 బాల్కి 18. లేదు ఒకటే ఒకటేరా లాస్ట్ 2 బాల్స్కి 2 రన్స్ కొట్టాలంటే ఆఫ్ స్టంప్ మీదుగా బంతి. తేలిగ్గా 2 రన్స్ తీసి మ్యాచ్ని గెలిచారు గోవా కర్ణాటక టీం. మ్యాచ్ ముగిసింది. ఒక్క బాల్ మిగిల్చి గెలిచారు గోవా కర్ణాటక టీం. ఫస్ట్ టైం మన పేజ్లో ఫుల్ లెంత్ వీడియో చేయడం. సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.